బేసిక్గా వ్లాగ్ ఏంటంటే మా ఆమెర్ది ఫస్ట్ వ్యాక్సినేషన్ ఉంది. ఇవాళ ఎగ్జాక్ట్లీ మా ఆమెర్కి 45 days అవుతుందన్నమాట. మొత్తం బేదింగ్ రొటీన్ ఒకసారి చూపించండి, మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నారు. డెఫినెట్గా చూపిస్తాను. ఇలా ఆమెర్కి ముద్దులు పెడుతున్నా. అయితే నార్మల్గా మన చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ జెంటిల్గా ఉంటుంది కదా. మనం ముద్దులు పెడుతుంటే వాళ్ళకి ర్యాషెస్ అవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ తల్లికి ప్రేమ ఆగదు. సో తల్లి ముద్దులు పెడుతూ ఉంటుంది. అల్లా మీరు బచ్చకితో సకునే మీరు అరే వా మాషాల్లా. నాకు ఇదే హెడ్ కావాలి. ఏమర్థమైందిరా నీకు? నీకేమర్థమైంది? బాగుందా? అవునా? బాగుందా నీకు? అమ్మమ్మ ప్రేమ. పిల్లలు ఆడుతుంటే మా మమ్మీ ఎప్పుడు ఇలా మెమరీస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు అనమాట. 2:30 నుంచి తాగడం, చూసుకోవడం, పార్టీ చేయడం, మాట్లాడుకోవడం. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. అయితే చాలా మంది ఇద్దరు పిల్లలతో మీ రొటీన్ ఎలా ఉంది ఒకసారి చూపించండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మై సెకండ్ బేబీ, టైమ్ స్టాంప్స్తో పాటు పెట్టండి అని చెప్పి అన్నారు. ఆనెస్ట్లీ పొద్దున్న టైంలో షూట్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. కుదిరితే వ్లాగ్ చేస్తాను అండ్ పెడతాను. అండ్ ఈ బేబీ వేర్ ఉంది సోల్ స్లింగ్స్ది, దీని పేరు వచ్చేసి లాలి అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మామూలు కూడా చాలా సూదింగ్గా ఉంటుంది అనమాట ఎలా ఎత్తుకుంటే. అదర్వైజ్ ఎత్తుకుని ఉంటాం కదా, చెయ్యి బాగా నొప్పిస్తుంది. సో ఫీడ్ ఇచ్చేసి బర్బ్ కోసం ఇలా పెట్టేసుకుంటే తనకు కూడా నాతో పాటు అలా నా హోమ్లో ఉన్న ఫీలింగ్ మనతో పాటు అతుక్కొని ఉంటారు కాబట్టి ఒక కంఫర్ట్ అనేది వచ్చేస్తుంది. ఇవాళ బేసిక్గా వ్లాగ్ ఏంటంటే మా ఆమెర్ది ఫస్ట్ వ్యాక్సినేషన్ ఉంది. ఇవాళ ఎగ్జాక్ట్లీ మా ఆమెర్కి 45 days అవుతుందన్నమాట ఫస్ట్ వ్యాక్సిన్. అండ్ మా ఆమెర్ది కూడా సేమ్ అర్హాన్ లాంటి డాక్టర్ ఫైలే. ఇది తబస్సుం గిఫ్ట్ చేసింది. ఫస్ట్ ఫైల్ పంపించేస్తున్నాను, ర్యాపిడో బుక్ చేసి ఫైల్ పంపించేస్తాను. ఫైల్ పంపించేసి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. ఫైల్ పంపించేశాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రికార్డ్ చేయడం చాలా డిఫికల్ట్. అర్హాన్ని దింపేశాను. పొద్దున స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫోన్లో. బట్ అలా సెట్ అవ్వదు, మనకి కుదరదని చెప్పి అలా అర్హాన్ది కొన్ని షార్ట్స్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశాను. అది చూడండి. For me, Arhan, I want to press the lift. Wait for me. చూసారు కదా, అలా మర్హాన్ని దింపేసి వచ్చేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అసలు నైట్స్ నిద్ర సరిపోవట్లేదు, చాలా ఎగ్జాస్టెడ్ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ వ్యాక్సిన్ ఆమెర్కి. అండ్ చాలామంది అర్హాన్ని హీరా అంటాను, ఆమెర్ని ఏమని పిలుస్తానని చాలామంది కామెంట్స్ చేసి అడుగుతున్నారు. సో అర్హాన్ని హీరా అనేటట్టు, మా ఆమెర్ని గబ్రు అంట. గబ్రు అంటే లిటిల్ యంగ్ మ్యాన్ అని. సో మా గబ్రు వీడు, గబ్రు బేబీ, లైక్ హిస్ హీరా పై హిస్ గబ్రు పై. ఓకే, సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ హాస్పిటల్కి బయలుదేరేటప్పుడు కలుస్తాను, బికాస్ చాలా హెక్టిక్గా ఉంది. ఇదంతా నేను బ్లాక్ చేసుకొని కూర్చుంటే ఇంకా అంతే సంగతి. అండ్ ఆమెర్ బాడీ మసాజ్ కానీ షవర్ కానీ అన్నీ నేనే చేస్తాను. సో నేను చేసుకుంటూ రికార్డ్ చేయడం కొంచెం డిఫికల్ట్. మా ఇంట్లో అంటే డైపర్ స్టేషన్ ఉంది కాబట్టి స్టాండ్ పెట్టేస్తాను, రికార్డ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో బెడ్ పైన కూర్చొని చేస్తాను. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే ప్రిన్స్ బర్త్డే రోజు మా బెడ్ మీద కూర్చొని చేస్తున్నప్పుడు మా అర్హాన్ కూడా మసాజ్ చేశారు కదా, అలా బెడ్ మీద కూర్చొని చేస్తున్నప్పుడు నేను రికార్డ్ చేయడం కొంచెం డిఫికల్ట్. ప్రాబబ్లీ ఇంకా కొంచెం అలవాటు అవుతే నాకు అంటే కెమెరా ఫిక్స్ చేసుకొని పని చేయడం, అప్పుడు బ్లాగ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ తింటాను. అండ్ ఆల్సో చాలా మంది మొత్తం బేదింగ్ రొటీన్ ఒకసారి చూపించండి, మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నారు. డెఫినెట్గా చూపిస్తాను. నాకు కూడా ఉంది మొత్తం అంటే మసాజ్ అండ్ బేదింగ్ అదంతా. బట్ కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. అండ్ చలికాలం మషిన్లో ఆరబెట్టాను, బట్ స్టిల్ కొంచెం మాయిస్ట్ ఉంటే మామీర్ బట్ అలా లేసాను అనమాట. వీళ్ళంతా అలా ఉంది పరిస్థితి. ब्रेकफास्ट नहीं डायरेक्ट బయలుదేరేటప్పుడు కలుద్దాం. अस्सलाम मम्मी. वालेकुम अस्सलाम. आराम रिसर्च करते नानी फोटो लेते मेरे को खुद सेल्फी कर ले लेते ऐसा है. నేను మా మమ్మీకి మాకు రికార్డ్ చేయమని చెప్పి మా మమ్మీని రికార్డ్ చేయడం మొదలుపెట్టా. సో నేను యాక్చువల్లీ మా మమ్మీకి ఒకటి చెప్తుండే, నేను స్నానం ఇప్పుడు ఆల్రెడీ 11 అవ్వడానికి 5 minutes ఉన్నాయి, వీ హ్యావ్ టు గో. బట్ ఇలా ఆమెకి ముద్దులు పెడుతున్నా. అయితే నార్మల్గా మన చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ జెంటిల్గా ఉంటుంది కదా. మనం ముద్దులు పెడుతుంటే వాళ్ళకి ర్యాషెస్ అవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ తల్లికి ప్రేమ ఆగదు. సో తల్లి ముద్దులు పెడుతూ ఉంటుంది. సో ముద్దులు పెడితే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది కదా. సో అప్పుడు తల్లి బ్రెస్ట్ మిల్క్కి క్లూజ్ వెళ్తాయి అనమాట, బేబీకి ఇలా ఇన్ఫెక్షన్ అవ్వస్తుంది అని చెప్పి. సో ఆటోమేటికల్లీ మన బ్రెస్ట్ మిల్క్ దానికి యాంటీబాడీస్ని
తయారు చేస్తూ అలా బ్రెస్ట్ మిల్క్ మారుతూ ఉంటుందంట. ప్రతిసారి మన బేబీ అన్వెల్ ఉన్నా సరే దానికి తగ్గట్టు మన బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ బిల్డ్ అవుతూ డెవలప్ అవుతూ వస్తుంటాయి అనమాట. అదొక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అలా మా మమ్మీతో మాట్లాడుతూ చెప్పడం మొదలు పెట్టా. తర్వాత నేను లేదు నీకు చెప్తూ ఆడియన్స్ కూడా చెప్తా, కెమెరా పక్కన రికార్డ్ కరో అన్న. मेरा बच्चा उठ गया रे. क्या बकवास कर रहे मम्मी? What are you talking मम्मी? This is my job जानो. Ranting is my job. क्या बोलते हैं? Correct? బట్ ఇప్పుడు మా అమ్మకి షవర్ ఇవ్వాలి. ఆల్సో రూమ్ పరిస్థితి ఒక రేంజ్లో ఉంది. నిన్న నాన్ స్టాప్గా మషిన్ నడిపించి అన్ని బట్టలు అయినాయి. అర్హాన్, ఆమీర్, నాది ముగ్గురి అలా ఉందన్నమాట. సో ఇప్పుడు అవన్నీ చేయాలి. బట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, టైం అవుతుంది కాబట్టి హాస్పిటల్ జాకి ఆనేకి బాద్ చేస్తా. క్యా బోల్తే జాను. సో ఇప్పుడు షవర్ టైం. బిఫోర్ జల్దీ మసాజ్ ఇచ్చి మా ఆమీర్ బాడీకి మంచిగా సూట్ చేస్తూ సుకూనిస్తూ. ఎస్ బేబీ. ఓహ్ लड्डू बेटू अब पॉटी कर तूने बोलो जाना प्लीज. ఓకే 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 ఓకే. అండ్ ఆల్సో గైస్ మసాజెస్ ఇచ్చేటప్పుడు చాలా మంది గట్టిగా రుద్దేస్తుంటారు. ఓ మమ్మీ అలా ఉండకూడదు. మసాజ్ అంటే మనం వెళ్తాం కదా మసాజ్ సెంటర్స్కి, ఎందుకు వెళ్తాం? రిలాక్స్ అవ్వడానికి. సో మన పిల్లలు కూడా మసాజ్ అలా రిలాక్సింగ్గా సూదింగ్గా ఉండాలన్నమాట. ఆమెకి మై నీ ఖరాబ్ కరే. ఓ మీరు బొచ్చురి. ఓ జాను ఇంకోటి చూపించాలి. దేఖో మా ఆమేర్ అది పెడతానా? ఇప్పుడు చేయాలని లేదమ్మా. అలా పెట్టిన వెంటనే నిల్చుంటాడు. అలా వదిలేసావేంటి అక్క, మెడ పట్టుకో అక్క అని చెప్పకండి. రిలాక్సింగ్ మోడ్లోనే ఉన్నాడు. అండ్ నా రిఫ్లెక్స్ బాగానే ఉన్నాయి. తను ఇలా వస్తే పట్టేసుకుంటాడు. నై జాన్ ఇప్పుడు కాదు, నేను తను చేసేటప్పుడు చూపిస్తా. అవి మసాజ్ టైం. లెట్స్ డు ద మసాజ్. ఓకే మమ్మ. ఓకే జాను. माँ क्यूटी टमी टाइम अच्छा है, सुकून है. अल्लाह मेरा बच्चा कितना सुकून है मेरा. अरे वाह माशाल्लाह माशाल्लाह, कितना सुकून है मेरे बच्चे को. मम्मा का हाथ पकड़ो. आहा थैंक यू गुड्डू. सुकून है. जाएंगे शावर लेने. ओके लेट्स गो. अब्बा अब स्विच. ये come on my gabru. Hey shabash. Go mama. ఫస్ట్ టైం నాతో పాటు మా మమ్మీ. అస్సలాము అలైకుం. అయాన్ నువ్వు చిన్నగున్నప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రతిసారి అయాన్ చెకప్స్కి మా మమ్మీ వ్యాక్సిన్, నేను మా మమ్మీ లేదా మా అక్క మా మమ్మీ మెయిన్గా ఎక్కువ వెళ్ళేదనమాట అయాన్ చిన్నగున్నప్పుడు. బట్ అర్హాన్, ఆమీర్ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మా మమ్మీ రాలేదు. ఫస్ట్ టైం నా పిల్లలతో మా మమ్మీ రాబోతున్నారు. కరెక్ట్. సో అది కూడా మా ఆమీర్ ఫస్ట్ వ్యాక్సిన్కి. అస్సలు చూడలేము. ये हॉस्पिटल फर्स्ट टाइम आ रही है तुम्हें? नहीं आयान क्लियर करना आएगा. हेलो. Hey hero. Normally 30 grams per day kind of weight is almost like 48 grams a day. So the weight gain is good. So I told you, no, why is he taking so much of milk? To avoid the burning sensation. So that means his reflux at 1.5 months is high. His GERD, that reflux is high. So వీడికి 3 months కాదు, it might go on for a long time. So until I say so, don't stop it. Okay. లేకపోతే సఫర్ అవుతాడు.
రెండు లాన్సోల్ అండ్ లాంగ్సోల్. And That is ఇది only ఇక్కడ- మనకి ఇంకా ఉన్నాయి మెడిసిన్స్. Is this, Out of the 4, we are giving only 2 medicines. Okay. What is this? అంతా బికాస్ ఆఫ్ ద స్వెట్ అండ్ వాడి నెక్ టైట్ గా ఉందమ్మా. See, మరి మీ ఆయన నెక్ కొంచెం షార్ట్ కానీ బికాస్ దేర్ ఇస్ నాట్ మచ్ No ఆఫ్ గ్యాప్, space, right? నో స్పేస్. He's got a short neck. क्या बेटू? He's got a short neck. नहीं करे, आप खुद ऐसा He's fighting. आप ही ఇలా అవ్వడం నార్మల్. Absolutely. Leave it. Don't do anything. Okay. అక్కడ స్కార్ వస్తుంది. Slowly this will start having some secretions. And ఆ So what should I secretions do? తర్వాత Secretion కి leave it. ఆ secretions just clean it. Clean cloth, ఇక్కడ warm వేసిన cloth. పౌడర్ కూడా ఉందా? ఏం వద్దు. Nothing. I don't want anything. So that is why I'm saying the position అమ్మ ఇలా పెట్టుకుంటే నాకు ఇలా కావాలి. See, if you are tired, if you don't have help, this is the position. Yeah. If your hands are tired, see, my thigh is supporting him. My thigh is supporting him. This is more than enough. But only problem is, as it is, he's got a short neck. So నాకు ఇలా ఉండాలి. ఆడు like that. Yeah. This is ideal. Exactly 45 degrees. And I'm not even holding. And support ఉంది. My back is good. నాకు ఇదే హైట్ కావాలి. ఏమర్థమైందిరా నీకు? నీకేమర్థమైంది? బాగుందా? అవునా? బాగుందా నీకు? బాగుందా? అవునా? ఇట్లాగే ఉండాలా? అమ్మమ్మ ఇలా పడుకోబెడుతుందంట. చెప్పు, అమ్మమ్మతో చెప్పు. आमिर 45 days वैक्सीन. फर्स्ट वैक्सीन मेरे बच्चे को. हीरा भैया की फेवरेट सिस्टर है बेबी. रेडी नानी. मेरा स्ट्रांग बेबी, स्ट्रांग बेटा, धड़कन हो रही स्ट्रांग बच्चा मेरा. अम्मा का टुकड़ा बेबी, डॉक्टर से बेबी स्ट्रांग बच्चा है मेरा, स्ट्रांग बच्चा है. मैडम को एक डॉक्टर को नीचे इंजेक्शन डाल दो मेरे बच्चे को. आपको ब्लड टेस्ट करे थे, याद है? आप कितने स्ट्रांग थे, याद है? फर्स्ट वैक्सीन दी जब कितने स्ट्रांग थे, याद है? या बिस्मिल्लाह. बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा. नहीं बाबू, नहीं 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 मेरी जान, हो गया अल्लाह अल्लाह. बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा. अम्मा का दिल करता है. नहीं मम्मा, नहीं मम्मा, नहीं मम्मा. अल्लाह अल्लाह, मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा. मम्मा मम्मा नहीं राजू नहीं राजू. नहीं राजम्मा, नहीं राजम्मा, नहीं राजम्मा. Don't give the feed, at least half an hour. Okay. अच्छा. And we'll write the Calpol drugs for you. Okay. If you fever more than 100 or face sleepy, crying, cranky, okay, then you use the drugs. नहीं मम्मा, नहीं मेरा बच्चा स्ट्रांग ना, स्ट्रांगेस्ट एवर ना ये. तो मेरा बच्चा मेरा बच्चा. షో మమ్మ नहीं जा नहीं जा. వ్యాక్సిన్ అయిపోయింది. ఇప్పుడు మా అర్హాన్ స్కూల్కి వెళ్తున్నాం అనమాట. అర్హాన్ని పికప్ చేసుకోవడానికి. ఆన్ ది వే ఫుల్ ఆకలి ఇస్తుంటే మా మమ్మీ బాక్స్ ప్యాక్ చేసుకొని వస్తే అది తింటున్నాను అనమాట. చల్లగా ఉందని మా ఆమెకి ఇలా కప్పేసా. నిజంగా అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఎక్కడైనా సరే అక్కడైనా సరే మమ్మీ కానీ అత్తగారు కానీ దే మేక్ ష్యూర్ నా బాక్స్ నాకు ఉండాలి. దట్
వెన్ ఎవర్ ఐమ్ హంగ్రీ మనం బాక్స్ మధ్య ఉంటే మనం తినేయచ్చని. ఓకే, ఇప్పుడు మా అర్హాన్ని పికప్ చేసుకుని అర్హానికి చూపించాలి బేబీకి వ్యాక్సిన్ వేశారు అని చెప్పి ఫీల్ అయిపోతాడు పాపం. లెట్స్ గో. అర్హాన్ని పికప్ చేయడానికి మా మమ్మీ కూడా వస్తున్నారు, ఆమె కూడా స్కూల్కి వస్తున్నారు. అర్హాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. థర్డ్ వేవ్లో కాఫీ తీసుకున్నాను. చెప్తాను అంటే సారీ, నేను చాలా వీడియోస్లో చెప్పాను దట్ పోస్ట్ పార్టమ్ ఇస్ హిట్టింగ్ మీ హార్డ్. సో అలాంటి టైంలో మనం హ్యాపీగా ఉండాలంటే మా మమ్మీ నీమ్ లీవ్స్, నేను యాక్చువల్లీ మొన్న నా చెవులు హోల్స్ క్లోజ్ అయిపోతున్నాయి, నీమ్ పత్తాలు కావాలంటే నా కోసం నీమ్ స్టెమ్స్ తెంపుకుంటున్నారు. సో ఎనీవే, పోస్ట్ పార్టమ్ టైంలో ఏమున్నా మనకి హాటింగ్గా ఉంటుంది. సో మనం మనల్ని సాటిస్ఫై చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలంటే నచ్చింది చేయాలి. సో ఈ మూమెంట్లో నాకు కాఫీ తాగాలనిపించిందా, అందువే ఆపేసి కాఫీ షాప్లో కోల్డ్ కాఫీ తీసుకున్నా ఫర్ మీ టు ఫీల్ బెటర్ అదనమాట. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్. సరే ఇంకా స్కూల్కి వెళ్దాం, నిద్రదో వస్తుంది. పికప్ కన్నా హలో బేబీ మమ్మీ. మా ఇంట్లో ఇప్పుడు టూ ఆమెర్స్, ఒక ఆమెర్ నా ఊళ్ళో ఉన్నాడా, ఇంకొక ఆమెర్ చూపిస్తా. లిటిల్ బేబీ ఆమెర్. ఓ మమ్మ, అదే ఆమెర్. ఐ యు ఓకే బేబీ? ఐ యు కంఫర్టబుల్? యా. ఆమెర్ ఇలా మాట్లాడతారని మా అర్హాన్ కూడా ఇలానే చేస్తున్నాడు. ఆమెర్ మమ్మ పాసాత వినవచ్చు, మమ్మ పాసాత. అమ్మమ్మ ప్రేమ. పిల్లలు ఇలా ఆడుతుంటే మా మమ్మీ ఎప్పుడు ఇలా మెమరీస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మా లిటిల్ బేబీ మళ్ళీ పడుకోనికి వచ్చాడు, నిద్ర వస్తుంది పాపం. మరొకచ్చు పాపం బాగా నిద్రకు వచ్చి ఏడ్చాడు. నేనేంటంటే ఎత్తుకొని నేను స్ట్రెయిన్ అవ్వకుండా ఇలా వేసుకొని దాన్ని కొంచెం సేపు సూదైన వెంటనే అండ్ లిటరలీ వేసుకున్న 2 నిమిషాలకి సూదైపోతున్నాడు అనమాట. దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇట్ ఈస్ సో యూస్ఫుల్ లిటరలీ గైస్. అండ్ మన పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చాలా బేబీస్ ఉన్నాయి మార్కెట్లో, బట్ సమ్హౌ నాకు ఇది కంఫర్టబుల్ ఉంది కాబట్టి రికమెండ్ చేస్తున్నా. అమ్మ 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 గ్యారే 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 బెడ్ గ్యారే. మా అర్హాన్కి ఆమిర్ అనే పిలవాలంట. ఓ బాబా సోచా. ఆమెని డెలివర్ చేస్తున్నప్పుడు ఇలానే ఇలా కాలు స్ప్రే చేసుకుని ఇలా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మా బాబుని సూట్ చేయడానికి అలానే స్ప్రే చేస్తూ ఉన్నాను. పాపం వ్యాక్సిన్ ఇచ్చారు కదా, ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ దానికోసం కూడా మెడికేషన్ చెప్పారు. 0.6 ml ఇమ్మన్నారు ఇన్ కేస్ ఫీవర్ వస్తే. బై ద వే చాలా పాలు స్పిట్ చేస్తున్నాడు బికాజ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉంది. ఇలా చాలా మందికి నాకు కామెంట్ చేసి చెప్పారు ఇలా రిఫ్లెక్స్ ఉంది, పిల్లలు ఎక్కువ పాలు స్పిట్ చేస్తున్నారని చెప్పి. ఆమెర్ కూడా ఇష్యూ ఉంది గైస్. సో డాక్టర్కి చెప్తే డోమ్స్టాల్ అండ్ లామ్జాల్, ఇవి రెండు, లామ్జాల్ డోమ్స్టాల్ ఇవి రెండు ఇస్తున్నాను. ఇది బేబీ టు బేబీ డిఫర్ అవుతుంది, డాక్టర్ని అడిగే ఇవ్వాలి. సో నేను రికమెండ్ చేయను. యూ కెన్ టాక్ టు యువర్ పీడియాట్రిशियन. ओ मम्मा ठीक है क्या रहता है स्कूल में रहता चॉकलेट मिल्क यू लाइक इट शो मी ओके नानी ओल्ड है ना इसलिए मैं को मम्मा ओके सॉरी అర్హాన్ అస్సలు నచ్చదు రికార్డ్ చేయడం. ఇస్ దట్ ఓకే? రికార్డ్ చేస్తుంటే అని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆల్సో ఏంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు వేసుకునే ఉన్నాను అంటే కాదు, తను చక్కగా తన రాకర్లు పడుకున్నాడు అనమాట. ఇప్పుడు బట్టలు మడత పెడుతున్నప్పుడు బాబు వస్తే నర్స్ చేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాను సో దట్ హ్యాండ్స్ ఫ్రీ ఉండొచ్చు అని చెప్పి. నా గుడ్డు చలో. లిటరలీ టైం ఇప్పుడు 4:14 అవుతుంది పొద్దున. ఆమెర్ క్యా బేబీ లవ్ 2:30 నుంచి తాగడం, చూసుకోవడం, పార్టీ చేయడం, మాట్లాడుకోవడం, ఇదే మా పని. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇదే అవుతుంది అనమాట.
చాలా ఎగ్జాస్ట్ అయి ఉన్నాను. అండ్ ఇవాళ అంటే నైట్ 10 or 8 ఆ టైం వచ్చేసరికి పార్టీ చేయలేదు. ఈ గ్యాప్లోనే పెద్ద పెద్ద పార్టీలు చేస్తున్నాను అనమాట. అర్హాన్ పడుకొని ఉన్నాడు. సరే వ్యాక్సిన్ వేశారు కదా, ఐ వాంట్ కొంచెం ఫుల్ టైం అవైలబుల్ ఉంది. అల్హమ్దుల్లా ఫీవర్ అయితే రాలేదు. అండ్ ఆల్సో మెడిసిన్స్ గురించి చెప్తుండే కదా, టామ్స్టాల్ అండ్ లాన్జాల్ మన బ్రెస్ట్ మిల్క్లో కొంచెం మిక్స్ చేసి ఓన్లీ 1/4 ఆఫ్ టాబ్లెట్ మిక్స్ చేసి 2 times డైలీ. అండ్ డామ్స్టాల్ వచ్చేసి 1.2 ml రిఫ్లెక్స్ కంట్రోల్ చేస్తూ వామిటింగ్స్ని తగ్గించడానికి అనమాట. ఫేస్ కూడా ఫుల్ సోలన్ అయిపోయింది కదా. అవును, నేను మొన్న అడిగాను నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి. బికాజ్ వెన్ ఐ సీ మై వీడియో ఆర్ ఫుటేజ్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నానా అని. బికాజ్ నేను నార్మల్గా అలా మాట్లాడతాను. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడేటట్టు మాట్లాడితే అంత ఫాస్ట్గా మాట్లాడితే అర్థమవుతుంది, యూ హ్యావ్ టు టాక్ స్లోలీ అని చెప్పారు. సో అలా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు స్లోలీ తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. బట్ ఈ మధ్య మెయిన్లీ పిల్లలైన తర్వాత ఏమైనా టాపిక్లో మాట్లాడదామంటే జల్దీ ఈ టాపిక్ అయిపోతే బాగుంటుంది, బికాజ్ ఐ హ్యావ్ టు అటెండ్ మై కిడ్స్, అలా ఫీలింగ్ వస్తుందన్నమాట. నా ఫీలింగ్ అలానా, నేను నిజంగా అలానే చేస్తున్నానా? ప్లీజ్ కామెంట్స్ తెలియచేయండి. నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా లేదా? ప్లస్ ఈ టైంలో నేను మాట్లాడితే నాకే మాటలు తడబడుతున్నాయి, బికాజ్ ఫుల్ నిద్ర వస్తుంది. మా ఆమెని పడుకోబెట్టేసి ఐ ఆల్సో హ్యావ్ టు టేక్ అ న్యాప్. అట్లీస్ట్ ఇప్పుడు 4:15 అవుతుంది. 4:30 or 4:45 లోపు పడుకుంటే లైక్ 6:30 వరకు పడుకోవచ్చు. బికాజ్ ఆ తర్వాత మా అర్హాన్ లేచేస్తాడు. లేచిన వెంటనే మమ్మ ప్లే కరింగే అంటారు అనమాట. సో అది ఇంకా ఎంతవరకు వచ్చింది వీడియో ఐ హ్యావ్ నో ఐడియా. ఎంత కుదిరితే అంత బ్లాగ్ చేశాను అనమాట. మీ పిల్లల ఫస్ట్ వ్యాక్సిన్స్ ఎలా జరిగింది అండ్ మీ పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు స్టిల్ గుర్తుంది, అయాన్కి వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఎంత కష్టపడుతూ, అంటే లిటరలీ ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఆ వీడియోస్ చూసి చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఐరా, దెన్ అర్హాన్, ఐజా, ఇప్పుడు ఆమిర్, వీళ్ళ వ్యాక్సిన్స్ అని చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. ప్రిన్స్ పేరు తీసుకోలేదని చెప్పి మీరు కామెంట్స్లో అలా పెట్టకండి. బికాస్ ప్రిన్స్ వ్యాక్సిన్ నేను ఎప్పుడు చూడలేదు, నేను వ్యాక్సిన్స్కి వెళ్ళలేదు. నీదర్ డిడ్ ఐ సీ, వీడియోస్ కూడా ఏం చూడలేదు అనమాట ప్రిన్స్ వ్యాక్సిన్వి చిన్నప్పటి నుంచి కూడా. పెళ్ళైన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ కోవిడ్ అవన్నీ, పెళ్ళైన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, 2 years వేగుండే కాబట్టి. సో అదేంటి ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయారు. పెళ్ళికి ముందు అయాన్ ఈ ఏజ్లో ఉండే కాబట్టి, అయాన్ వ్యాక్సిన్స్ ఉండే కాబట్టి అయానే చూశాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.